హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రిఎంసి ప్రేక్షకులకి, స్వర్ణామృతం ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు మనం స్వర్ణామృతం 33rd ఎపిసోడ్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. సో గత ఎపిసోడ్లో చూసుకుంటే కనుక మనం ఎంతోమంది సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ గురించి, సో 93, 94 ఆ టైంలో అక్కడ ఉరవకొండ వెంకటేశ్వర గారి గురించి, సో ఆయన చేసిన అమోఘమైన సేవలు మా పిఎస్ఎస్ఎంకి, వాటి గురించి అన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్పుకుంటూ, సో ఆయన లైఫ్ స్పాన్ అంతా కూడా చెప్పుకోవడం అనేది సో గత ఎపిసోడ్లో ఒక ప్రత్యేకత. సో ఈ విధంగా స్వర్ణామృతం ఒక ఎపిసోడ్స్లో చాలామంది సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళు చేసిన ఒక గ్రేట్ డెడికేటెడ్ సర్వీసెస్ అవన్నీ కూడా ఈ స్వర్ణామృతంలో సో పత్రి మేడం గారి యొక్క నోటి వెంట వినడం అనేది చాలా అద్భుతంగా ఉంది. అండ్ చాలామందికి తెలియని విషయాలు ఎన్నో మనకి ఈ స్వర్ణామృతంలో చెప్పుకోవడం అనేది చాలా విశిష్టత. సో ఫ్రెండ్స్, సో ఈరోజు మన పిఎస్ఎస్ఎం జర్నీలో పత్రి మేడం గారి యొక్క జర్నీ చాలా చాలా ముడిపడి ఉంది. సో ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణాలన్నీ కూడా మేడం ప్రయాణంతో పాటు వాళ్ళ ప్రయాణాలు కూడా మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. సో ఇందులో భాగంగా మనం ఇంకాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం ఈ యొక్క ఎపిసోడ్లో మనం చేయబోతున్నాం. మేడం నమస్తే. మేడం, సో లాస్ట్ ఎపిసోడ్లో మన ఉరవకొండ వెంకటేశ్వర గురించి చెప్పడం అనేది చాలా బాగుంది మేడం. నాకు ఎంతో తృప్తినిచ్చింది వాళ్ళ గురించి మాట్లాడడం అనేది. వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్డ్గా మొత్తం ఫుల్ డెడికేటెడ్, ఫుల్గా కంప్లీట్గా. ఆ రోజు చెప్పిన రోజే ప్రవీణ ఫోన్ చేసింది. నేను ఏ రోజైతే మొన్న చెప్పాను కదా, అదేంటి అది ప్రవీణ ఫోన్ చేసి ఉరవకొండలో క్లాస్ ఉంది, 16th యానివర్సరీ అనమాట ఉరవకొండ పిరమిడ్ది. ఓకే, ఆ యానివర్సరీకి ప్రతి సంవత్సరం ఈయన వెళ్తూ ఉంటారు. సో నన్ను ఆయన అమ్మ ఢిల్లీలో ఉంటారు, అందుకని నువ్వు రావాలమ్మా అంది. తప్పకుండా. ఓకే, November 16th మేడం. November 16th. సింగపూర్ నుంచి వస్తున్నారా మేడం ఈవెంట్? లేదు, తను జూమ్ నుంచి అన్ని చేస్తుంది, చూస్తుంది అన్ని. ఓకే, భూమి పూజ చేద్దాము లైబ్రరీకి కడదామని పిరమిడ్ దగ్గర చిన్నగా. సో దానికోసం అని భూమి పూజ చేద్దాం రమ్మని చెప్పింది. ఓకే, తప్పకుండా వస్తానని చెప్పాను. సో November 16th మేడం. సో వావ్, సో మీరు కూడా జర్నీ మొదలెట్టారు. అయ్యా మొదలెట్టాను, ఇంకా ఎన్నాళ్ళు కూర్చుంటా చెప్పు ఇంట్లో. ఓకే, సో కరెక్ట్గా ఈ అకేషన్తో సార్ అయితే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. చాలా 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 ఊళ్ళు తిరిగేశారు ఆయన. ఓకే, ఇప్పుడు తిరగడం అంటే ఏం లేదు, ఇప్పుడు ఎంతోమంది పిఎస్ఎస్ఎంలో ఉన్నారు, వాళ్ళందరినీ టచ్ చేయడం అనేది, వాళ్ళ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడం అనేది ఆయనకి చాలా అవసరం. ఓకే, చాలామందికి ఏంటి కరోనా ఉంది, ఇది ఉంది, అది ఉంది అని భయంతో ఇళ్లలో కట్టేసుకొని ఉన్నారు. చెప్తున్నాగా ప్రతిదీ బ్రేక్ చేయడం అనేది ఈయనకి ఇష్టం. ఓకే, ఆ రూల్ని బ్రేక్ చేయాలి అంటే అన్వాంటెడ్ రూల్స్ అవి కొన్ని. అలాగా ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి వాళ్ళని కలిసి నాకు కూడా చెప్పారు, అందరికీ షేక్ హ్యాండ్ మాట్లాడు, వాళ్ళందరికీ నమ్మకాన్ని బిల్డ్ చేయి వాళ్ళలో. అది మన ధర్మం ఇప్పుడు ప్రస్తుతం. అంతేగాని ఇళ్లలో కూర్చోవడం కాదు, ఐసోలేషన్లో కూర్చోవడం కాదు, ప్రాణభయంతో కూర్చోవడం కాదు. ఓకే, అది అన్నమాట చెప్పారు నిన్ననే. సో యాజ్ ఎన్లైటెన్డ్ మాస్టర్స్గా మీరు వెళ్ళి ఇక్కడ వాళ్ళకి ధైర్యం అనేది ఇవ్వడం అనేది, ధైర్యం ఇవ్వాలి, తప్పదు అని కూడా కాదు, అది మా ధర్మం. అది ఇన్నాళ్ళు మామూలుగా ఉన్నప్పుడు ఎంతో సర్వీస్ చేశారు, మరి అలాంటప్పుడు అవసరమైనప్పుడు వాళ్ళకి నమ్మకాన్ని ఇవ్వడం, భరోసాని ఇవ్వడం మా ధర్మం కదా. ఎన్నాళ్ళు జూమ్లలో కూర్చొని చూసుకుంటూ ఉంటాం కాదు, ఫిజికల్గా కూడా అటెండ్ అవ్వాలి కొన్ని. సో అదే అనమాట ఆయన చెప్పింది. సో సార్ ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళేదారిలోనే చాలామంది చాలా తిరిగారు. తిరగడం అంటే ఏం లేదులే, అందరూ ఇళ్ళ ఇంపార్టెంట్ ఇళ్ళకి వెళ్ళడం, లేకపోతే రోడ్డు మీద కలవడం, మొత్తానికైతే అందరినీ ఫిజికల్గా కలవడం. ఓకే, అది చేశారు. సో వాళ్ళ ఒక మంచి ఉత్సాహం, మళ్ళీ ఉత్సాహం కావాలి కదా, సార్ని చూడాలన్న ఇది ఉంటుంది కదా. నేను నెలలు అయిపోయింది మరి ఆయన చూడడానికి.
సో ఈ కరోనా టైంలో ఎంతైనా టచ్లో ఉండడం అనేది మటుకు అసలు అద్భుతం మేడం. చాలా అద్భుతం నిజంగా. మందితో అంటే పిల్లల్ని కలవాలి ఆ ఉద్దేశం. ఓకే. తను పెంచిన విత్తనాలు అవి. ఆ విత్తనాలు ఎలా ఉన్నాయి అనేది, చెట్లు ఎలా ఉన్నాయి అనేది, పంట ఎలా ఉంది చూసుకుంటూ ఉండాలి కదా, గాలికి వదిలేయడం కాదు కదా. ఇది చాలా బాగుంది మేడం, విత్తనాలను మరి చూసుకోవడం. ఇప్పుడు ఎవరైనా రైతు విత్తనాలు వేసేసి ఇంటికి వెళ్ళిపోడు కదా, ఇంటికి వెళ్ళిపోయి కూర్చోడు కదా, రోజు వెళ్తాడు, చూస్తాడు ఎలా ఎదుగుతుంది పంట, దానికి ఏం అవసరాలు ఉన్నాయి, పురుగు పుట్ర పట్టకుండా టైంకి దానికి ఏదైతే ఎరువులు వేయాలో అది వేస్తూ. ఓకే. ఎరువులు అంటే ఏంటి, మన ఉద్దేశంలో ఎరువులేమో జ్ఞానం. జ్ఞానం ఇస్తూనే ఉండాలి. ఇప్పుడు చిన్న మొక్క నుంచి కూడా జ్ఞానం ఇస్తే కదా ఇంత ఎదిగింది. అది ఈ మైండ్ ఎప్పుడప్పుడు కాస్త వదిలిపెట్టేసినప్పుడు ఒక్కసారిగా రకరకాల ఆలోచన వస్తుంటాయి కదా మేడం. సో అప్పుడు ఈ జ్ఞానం అనేది ఒక్కసారిగా క్లియర్ చేసేస్తుంది. సార్ని మీట్ అయినప్పుడు ఒక మెసేజ్ ఇవ్వడము బాగుంది మేడం. ఎరువు అనేది ఒక జ్ఞానం. అదే చూడు, కొన్ని కొన్ని మనకి వస్తాయి, వర్డ్స్ వస్తాయి, మనకి తెలియకుండా వస్తాయి. ఎప్పుడో ఆలోచించి మాట్లాడడం కాదు, ఇప్పటికిప్పుడు వస్తే మాట్లాడడం. ఇదంతా అదే గొప్పతనం. వెరీ ఫ్రెష్ అది. మీరు కూడా వెళ్ళి మీట్ అవ్వడానికి యూఆర్ గెటింగ్ రెడీ. గెటింగ్ రెడీ. ఐఎమ్ హ్యాపీ దట్. ఇప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ ఇచ్చారు, ఆయనకి నా ధర్మం ఏంటో చెప్పారు, ఆయన నాకు చెప్పారు. చెప్పినప్పుడు ఆ ధర్మాన్ని నేను నిర్వర్తించాలి కదా. ప్రతిసారి చేశాకే చెప్తారు మేడం. తను చేస్తూ చెప్తారు, అంతేగాని తను చేయకుండా తను ఇంట్లో కూర్చొని ఇంకోళ్ళని తిరగమనరు. బాగుంది మేడం. ఇట్స్ న్యూ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద స్వర్ణామృతం ఆడియన్స్. సార్ ఎంత తిరుగుతున్నారు. ఇప్పుడు ఇవాళ ఒక రోజు ఒక చోట ఉంటారు, ఇంకో చోట ఇంకో రోజు ఉంటారు. ఇప్పుడు మునుపు ఎలా తిరిగేవారు, ఇప్పుడు అలాగే తిరుగుతున్నారు. ఓకే. 7 నెలల తర్వాత, మార్చి నుంచి అక్టోబర్ చూసుకుంటూ ఉండాలి. పబ్లిక్ ప్రోగ్రామ్స్ అందరినీ పర్సనల్గా వెళ్ళి కలవడం. సో విధంగా మన పీరియడ్ మాస్టర్స్ అందరికీ కూడా ఇది ఒక మెసేజ్ మేడం. సో వాళ్ళకి అందుబాటులో ఉన్న కొత్త మెడిటేటర్స్ అందరినీ కూడా వీళ్ళు వెళ్ళి కలవాలి, ధైర్యం చెప్పడము, జ్ఞానం ఇవ్వడము. సో మళ్ళీ ఇంకా అయిపోయింది, ఎన్నాళ్ళు ఇళ్లలో కూర్చుంటాం. అలా కూర్చొని ప్రాణభీతితో బతకడం తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ. ఓకే. ఎంతసేపు మన ప్రాణాలు చూసుకుంటూ, పోయే ప్రాణం ఎలాగ పోతుంది, ఎప్పుడైనా పోతుంది, ఎలాగైనా పోతుంది. ఓకే. దాన్ని రికవర్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు, రికవర్ అవుతున్నారు ఈ కరోనా నుంచి. అసలు అద్భుతమైన గిఫ్ట్ అయ్యా ఈ కరోనా అనేది. అద్భుతమైన గిఫ్ట్ మనకి, మనందరికీ కూడా. అదే ఎలా మేడం? 2 విధాలుగా చూడు, ఇళ్లలో కూర్చొని ఫ్యామిలీస్తో స్పెండ్ చేసుకుంటున్నాం మనం. అది ఎప్పుడు వచ్చింది లేదు. ఇప్పుడు 6 నెలల బట్టి నేను ఆయనతో ఉన్నాను, ఎంత హ్యాపీగా ఉందో. ఓకే. చాలా హ్యాపీగా ఉండింది. ఫస్ట్ ఒక మంత్ అంతా జూమ్లో అవి ఏమీ లేవు, ఇద్దరమే ఉన్నాం, రోజు 3 సినిమాలు చూడడం అలా అంతా గడిపాం. ఓకే. తర్వాత ఇంకా జూమ్ వచ్చాక ఆయన ఇద్దరం కూడా పార్టిసిపేట్ చేయడం మొదలెట్టాం. ఓకే. 1 మంత్ తర్వాత తర్వాత ఇంకా మళ్ళా ఏమిటి 7 days ప్రోగ్రాము, ఇవన్నీ పొద్దు నుంచి రాత్రి దాకా ఉండే ప్రోగ్రామ్స్, ఒరిస్సా అని, ఢిల్లీ అని, ఇలా డిఫరెంట్, కాల్కటా అని ఇలాగ వచ్చాయి. సో దాంట్లో స్పెండ్ చేస్తూ వచ్చాం. ఓకే. ఏమో తెలియదు చందు, నాకు 3 నెలల తర్వాత ఎలాగా అనిపించిందో తెలీదు. ఇంకా నేను వ్యాలీకి వెళ్ళాలి, అదే ఇక్కడికి రావాలి అనే థాట్ ఎలా ఇంజెక్ట్ చేశారో మాస్టర్స్ నాకు తెలీదు. ఓకే. ఇంజెక్టెడ్ బై మాస్టర్స్, నాట్ బై మీ. సడన్లీ నాది కాదు, అది నాకు బాగా అర్థమైపోతుంది. ఐ వాజ్ వెరీ హ్యాపీ దేర్, వెరీ కంఫర్టబుల్ దేర్. అన్నీ ఉన్నాయి అక్కడ, ఏమీ లేదని కొరత లేదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను అంతే, ఓవర్ నైట్ ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసరికి నాకు అనిపించింది నా అవసరం ఇక్కడ చాలా ఉంది అని.
ఇక్కడ మీరు మామూలుగా కోరుకున్నదే సార్తో ఉండాలి అక్కడ అందరితో ఉండాలి అని అక్కడ కోరుకున్నాను. అక్కడ ఉంది అంతా కూడా బట్ అంతా స్టిల్ ఉంది. ఇంకా రావాలనిపించింది. యా వచ్చాను. వచ్చిన తర్వాత ఏమి థాట్ నాది, ఆయన కూడా ఇక్కడికి రావాలి, ఆయన ఇక్కడికి రావాలి. అలాగా ప్రతి ఒక్కరికి చెప్పాను. శ్రేయాన్స్కి చెప్పాను, కార్తికేయన్ గారికి చెప్పాను. ఓకే. ఆయన ఇక్కడికి వచ్చి ఒక 1 month 2 months ఇక్కడ ఉండాలి అని. అలాగే జరిగింది. ఎగ్జాక్ట్లీ 2 months. 2 months ఇక్కడ ఉన్నారు. చక్కగా అందరికీ వంట చేసి పెట్టారు. అన్నదానంలో అందరికీ వడ్డించారు. తృప్తి తీరా ఆయన జూమ్లలో అటెండ్ అయ్యారు. ప్రోగ్రామ్స్ అన్నీ చూశారు. అందరూ రావడం పోవడం జరిగింది. ఆయన అనుకున్నారు ఇక్కడ డ్యూటీ అయిపోయింది. 2 full moonలు కూడా చాలా బ్రహ్మాండంగా ఎంత అద్భుతంగా జరిగింది 2 full moonలు. ఎంత అద్భుతంగా అసలు. ఫుల్ మూన్ అంటే ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయాం మనం ఇక్కడ. సో ఇట్ వాస్ రియలీ వెరీ నైస్ జర్నీ దిస్ కరోనా. సో తర్వాత 2 months తర్వాత సార్ అగైన్ స్టార్ట్ started. చెప్పాలంటే రెగ్యులర్ స్టైల్. సో ట్రావెల్ అనేది స్టార్ట్ అయింది, అందరు మీట్ అవ్వడం. సో మనము ఇంకా ఇప్పుడు ఇట్స్ టైమ్ టు మీట్ ఆల్ ద మాస్టర్స్. ఇంకా టైమ్ టు మీట్ ఆల్ ద మాస్టర్స్. ఓకే. ఒక దీన్ని ఏర్పాటు చేశాక ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు మనం కొన్ని మనం చేయాల్సిన డ్యూటీస్ చాలా ఉంటాయి. ఓకే. కరోనాలో కూడా ఇక్కడ ఆయన ఉన్నప్పుడు రియల్లీ షాల్ని అండ్ యువర్ సెల్ఫ్ యూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఆల్ ద టైమ్. మాకు ఒక అద్భుత అవకాశం మేడం. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ యూ. అయ్యో మేడం, యు ఆర్ బ్లెస్డ్. ఎందుకంటే పొద్దున్న తను రాకపోతే నువ్వు రావడం, తను వస్తే నువ్వు రాకపోవడం అంటే అవసరమా అనేది. నేను లేచినా లేవకపోయినా అటెండెన్స్ అనమాట. పొద్దున 6 గంటలకి 7 o'clock ఆయన జూమ్ ఉంటుంది కాబట్టి రావడం చూసుకోవడం. రాత్రి 12 దాకా నేను వెళ్ళండి అనేదాకా మీరు ఉన్నారు. మున్ని అక్కడ ఎలా చేసిందో ఇక్కడ మీరు అలా చేశారు. శాలిని అలా చేసింది. ఓకే. మున్ని అంతే. పొద్దున్న 6 గంటలకు వచ్చేసేది. ఓకే. 6 గంటలకు వచ్చి 7 గంటలకి తను క్యాల్కటాది ఉంది. సో అప్పటి నుంచి రాత్రి దాకా ఏమేమి ఉన్నాయో అన్ని కనెక్షన్స్ ఇచ్చుకుంటూ. ఓకే. సేమ్ నాకు అదే అనిపించింది. శాలిని చూస్తే అలాగే అనిపించింది. అక్కడ మున్ని, ఇక్కడ శాలిని, బోత్. అక్కడ సీను ఏంటి, పుస్తకాలు ఇవ్వడం. ఓకే. ఆ డ్యూటీ తను చేసేవాడు. రియల్లీ వండర్ఫుల్ అనిపించింది నాకు. మాకు యాక్చువల్గా లైఫ్ టైం మెమొరీ మేడం. లైఫ్ 2 months మాకు లైఫ్ టైం మెమొరీ. యా, ఫర్ మీ ఆల్సో. ఇట్ ఈస్ ఫర్ మీ ఆల్సో. ఇంట్లో ఒక పండగ వాతావరణం ఆయన ఉంటే. నిజంగా పండగ ఆయన ఉంటే. ఇక్కడ నుంచి వెళ్ళారు గుంటకల్లు, ఊరవకొండ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళారు. ఆ గుంటకల్లో ఉన్నప్పుడు ఆవిడ ఫోన్ చేసి పండగలాగా ఉందండి ఇంట్లో, చాలా నెలల తర్వాత ఈ పండగ వచ్చింది మాకు. ఎవరైనా అదే ఫీల్ అవుతున్నారు ఆయన ఉంటే. దట్ ఈస్ రియల్లీ గ్రేట్ కదా. ఆయన ఉంటే ఒక ఎనర్జీస్ ఉంటాయి ఇంట్లో. ఆ తెలియని ఎనర్జీస్, తెలియని అవేర్నెస్ మళ్ళాలో అందరిలోనూ ఉండిపోతుంది. వీఆర్ ఆల్వేస్ రెడీ టు డూ ఎనీథింగ్. ఆయన అలాంటి ఎనర్జీస్ క్రియేట్ చేస్తారు ఇంట్లో. దట్ ఈస్ రియల్లీ గ్రేట్. ఒక ఫ్రెష్ వాటర్ వచ్చినట్టు ఉంటుంది. ఎస్, సరిగా మైండ్లో ఒక బ్రేక్ ద రూల్స్ అనే వచ్చేస్తుంది. ఒక అవేర్నెస్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఆ ఎనర్జీ లెవెల్స్, ఆ ఆరా అంతా కూడా మనం అది డిఫరెంట్ అది. అసలు ఆయన ఇక్కడ ఉంటే చాలు, ఒక ఫుల్ ఇక్కడంతా కూడా ఒకలాంటి దాన్ని ఏమంటారు, దాన్ని నాకైతే ఎనర్జీ కూడా నాకు తక్కువ వర్డ్ అనిపిస్తుంది. డ్రైగా ఉన్న వ్యాలీ అంతా వచ్చేసరికి ఒక బ్లాసమ్, ఫ్లవర్స్ బ్లాసమ్ అవుతూ కనపడతాయి చూడు, అలా కనపడింది నాకు వ్యాలీ. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇదంతా సక్సెస్ జరిగిందంటే మీరు రావడంతో ఇదంతా జరిగింది. అందుకే వచ్చానేమో, అందుకే నన్ను అక్కడి నుంచి పంపించారేమో, ఇంకా ఇక్కడ ఉండాలి అని. సో ఓవరాల్గా ఇప్పుడు మనకి ఇంకా ఈ జర్నీ మేడం, ఈ కరోనా టైం జర్నీ నెక్స్ట్ లెవెల్ అంటే మీరు ఇప్పుడు ఇంకా క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చేసారు అందరికి కూడా. యూ హ్యావ్ టు గో అండ్ మీట్ ఆల్ ద మాస్టర్స్, కొత్తగా వచ్చే మెడిటేటర్స్, వాళ్ళకు గైడెన్స్, ఎరువులు మీరు ఇందాక చెప్పిన ఎరువులు. సో మన దగ్గర ఉన్నది
పంచాలి. పంచాలి. దాచుకోవడానికి ఇక్కడ ఉండలే, దాచుకోవడానికి పుట్టలే, దాచుకోవడానికి ఇది స్టార్ట్ చేయలే. అందరినీ కలవాలి. ఒక టైంలో ఇంట్లో ఉండడం ఎంత కరెక్టో ఇప్పుడు బయటికి వెళ్ళడం కూడా అంతే కరెక్ట్. మేడం మనం కూడా ఇళ్ళ నుంచి విజిటర్స్ని అలౌ చేస్తున్నాం మేడం పిరమిడ్ వ్యాలీ. ఎంత బాగుంది, కళకళలాడుతుంది. నిన్న ఆన్ ద అకేషన్ ఆఫ్ దసరా విజిటర్స్ బ్రహ్మాండమైన వచ్చారు. అసలు మోర్ దెన్ 500 మెంబర్స్ వచ్చారు. ఎంత బాగుంటుంది అలా వాళ్ళు తిరుగుతుంటే ఇక్కడ. సో పిరమిడ్లో అంతా కూడా మెడిటేషన్ చేసుకోవడం. ఎస్ ఇది ఇంకా అంతే మేడం. మీరు ఇందాక చెప్పిన మెసేజ్ పర్ఫెక్ట్. ఇట్స్ టైమ్ టు ఇన్వైట్ పీపుల్ అండ్ మన మాస్టర్స్ అందరూ వెళ్ళి కలవడం. సో మళ్ళీ న్యూ ఎనర్జీ మళ్ళీ ఇంకా స్ట్రీమ్లో లైన్లోకి పడాలి. మన అజ్ఞాతవాసం అయిపోవాలి. వావ్ ఇంకా అజ్ఞాతంగా ఉన్నాం ఇన్నాళ్ళు. ఇది బాగుంది మేడం. అజ్ఞాతవాసం తర్వాత ఇది రావాలి. చాలా బాగుంది మేడం. కరోనాకి సంబంధించి అందరూ అయితే ఇక్కడ ఫిక్స్ అయి ఉన్నారో మైండ్లో, అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ మెసేజ్ ఇది. చెప్పాలంటే ఇట్స్ నీడ్ ఆఫ్ ద అవర్. నీడ్ కావాలి, ఇది అవసరం. ఇది అందరికీ కూడా భయం నుంచి బయటికి రండి. ఓకే, జాగ్రత్తలు తీసుకోవాలి కానీ బయటికి కూడా రావాలి. సో మేడం మనం స్వర్ణామృతం మెయిన్ మీ జర్నీ చూసుకుంటే, సో గత ఎపిసోడ్లో మనం గురవకొండ వెంకటేశ్వర గారు ఉన్నట్టుగా, సో ఆ జర్నీలో ఇంకొక మన మూమెంట్కి ఇంకొక మలుపు జరిగిన ఒక క్షణాలు కానీ ఒక వ్యక్తులు కానీ నెక్స్ట్ ఎవరు వచ్చారు మేడం మనకి? నెక్స్ట్ అంటే ఇంకా అనంతపురంకి సంబంధించి నేను ప్రతాప్ రెడ్డి గారి గురించి చెప్పచ్చు. ఓకే, గ్రేట్ సోల్, ప్యూర్ సోల్. ఓకే, ఈ రెండు క్వాలిటీస్, హానెస్ట్. ఓకే, ప్రతాప్ రెడ్డి గారు. యా, అది మేడం ఆయన గురించి చెప్పండి మేడం. చాలా గొప్ప మనిషి అమ్మ. ఆయనే ఇప్పుడు ఏదైతే సీడీ రిలీజ్ చేశాడో స్పిరిచువల్ రియాలిటీ అనేది, చాలా కష్టపడ్డాడు దాని గురించి. ఎన్నో నెలలు కష్టపడి బయటికి తీసుకొచ్చిన అది ఫ్రూట్, అది స్పిరిచువల్ రియాలిటీ. ఓకే, ఎంత బాగా చేశాడంటే ఆ రియాలిటీ చూశాక ప్రతి వాళ్ళు కూడా, ఆ స్పిరిచువల్ రియాలిటీ విసిడి చూశాక ప్రతి వాళ్ళు ఇది PSSMD అని తెలిసిపోతుంది. అసలు ఇప్పట్లో డిజిటల్గా తీసుకురావడం అంటే అదొకటి మేడం. కానీ అప్పుడు 94 మేడం. 95 నుంచి స్టార్ట్ చేశాడు. 98 ఆ టైంకి బయటకు వచ్చింది. ఓకే, సో 94-95 నుంచి స్టార్ట్ చేశారు ఆయన. 2000లో బయటకు వచ్చినట్టుంది. ఓకే, ఓకే. అప్పుడు ఫస్ట్ పుస్తకం అక్కడే ప్రింట్ అయింది. ఏది? తులసీదళం. అనంతపురంలోనే జరిగింది అది. రాత్రి నిజంగా ఆ రోజు రిలీజ్ చేయాలంటే వాళ్ళు అట్టలేసి దాన్ని కవర్లు వేసి దాన్ని పుస్తకాల్లో తయారు చేసి మంచిగా బాండ్ బుక్ తయారు చేసి 6 గంటలకు బయలుదేరి, ఆ రోజుల్లో చాలా టైం పట్టేది. ఫ్లైఓవర్స్ ఇవన్నీ లేవు కదా, ఊళ్ళలోంచి రావాలి. ఆ 3.5 గంటలు ప్రయాణాన్ని 2 గంటల్లో తీసుకొచ్చేసాడు ప్రతాప్. తొందరగా రావాలి అంటే రిలీజ్ చేసే టైం వచ్చింది. కరెక్ట్గా సారు స్టేజ్ మీద అనౌన్స్ చేస్తున్నారు, పుస్తకాలు తీసి చేతికిచ్చాడు. ఓకే, తులసిదళం అలా వచ్చింది, అక్కడ వచ్చింది. ఈ స్పిరిచువల్ రియాలిటీ తులసిదళం మేడం ఎంతో మంది జీవితాలను మార్చింది మేడం. చాలా మంది, నిజంగా అందరిది మార్చింది. ఎన్ని కాన్సెప్ట్స్ దాంట్లో, ఆయన ఓన్ కాన్సెప్ట్స్, ఏది బయట నుంచి కాపీ చేసినవి కాదు, ఆయన ఓన్ కాన్సెప్ట్స్ అవన్నీ. ఇప్పుడు కూడా ఫ్రెష్ ఉంటుంది మేడం ఆ బుక్లో కానీ ఆ వీడియోలో కానీ. ఎస్, ఒకసారిగా సోల్ టచ్ అవుతుంది. కొత్త వాళ్ళకి ఎవరైనా కొత్త గ్రూప్ వచ్చిందనుకో, ఆ CD వేసేస్తే చాలు, మొత్తం తెలిసిపోతుంది స్పిరిచువాలిటీ అంతా. ఇంకేం మన నోటితో చెప్పక్కర్లా, అది చూపిస్తే చాలు. మరి ఆ వర్క్ అలా ఉందన్నమాట. స్పిరిచువల్ రియాలిటీ మన మూమెంట్కి నెక్స్ట్ లెవెల్ కదా మేడం, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. తన ఓన్ క్రియేషన్, అది ఓన్ ఎనిమేషన్స్ ఇవన్నీ కూడా. దానికి సంబంధించిన ఆ కాన్సెప్ట్స్ అంతా కూడా సార్తో డిస్కస్ చేసుకొని అట్లా చేస్తూ వచ్చాడు. మధ్యలో తనే ఓన్గా చేయడం మొదలెట్టాడు. ఫస్ట్ 2 కొంచెం ఫెయిల్ అయ్యాయి, బట్ స్టిల్ థర్డ్ వన్ ఈజ్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్. ఏదైనా అంతే కదా, ఫస్ట్ ఒక్కసారి అన్నీ వచ్చేవు. ఈయన కరెక్షన్స్ చేస్తూ వచ్చారు, కొన్ని తాను ఓన్గా చేశాడు, మొత్తానికైతే బయటకు వచ్చింది.
ఓకే. నేను లాస్ట్ పాయింటే చెప్తాను. ఎలా వచ్చింది, కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు, ఊరికే రావేవిని బయటికి. ఓకే. సో అది బయటకు వచ్చాక నిజంగా చాలామంది ధ్యానంలోకి దింపాలంటే ఈజీ అయిపోయింది. యా. ధ్యానం చేయడం ఏంటి, కాస్మిక్ ఎనర్జీ ఎలా వస్తుంది, ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఏంటి, థర్డ్ ఐ అంటే ఏంటి, అన్నీ చెప్పేశాడు దాంట్లో. అవును. అండ్ వాయిస్ ఓవర్. వాయిస్ ఓవర్. వాయిస్ ఓవర్ చాలా మల్టీ లాంగ్వేజ్ కూడా వచ్చింది మేడం. అన్ని లాంగ్వేజ్, ఫస్ట్ ఇంగ్లీష్లో తీశాడు, తర్వాత అన్ని లాంగ్వేజెస్లో వచ్చింది. ఇప్పుడు కూడా యూట్యూబ్లో లక్షల్లో ఉంటుంది మేడం వ్యూస్. లక్షలు, యా, చాలా లక్షలు అయిపోయి ఉంటుంది. యా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బూన్ అని చెప్పొచ్చు మన పిఎస్ఎస్ఎంకి. ఓకే మేడం, అది ఎక్కడ రిలీజ్ చేయడానికి మనం మళ్ళీ ఒక ఈవెంట్ లాంటిది మనం చేసుకున్నాం? లేదు, తనే చేసుకున్నాడు. అది తర్వాత వచ్చిందనమాట బయటికి. అది ఈవెంట్ లాగా పాపం ఏం చేయలేదు తను. అదే తన గొప్పతనం. ఏది కూడా షో ఆఫ్ చేసుకోడు. షో పుటప్ లేదు ఆ అబ్బాయి దగ్గర, ఆ ప్రతాప్ దగ్గర. ఆయన మీరు ఫస్ట్ చూసినప్పుడు ఎంత మేడం ఆయన వయసు? చిన్నవాడేనమ్మా, అప్పటికి ఉంటాయి 25 ఉండొచ్చేమో. ఓ యంగ్స్టర్. యంగ్స్టరే, 25 ఉండొచ్చు. చాలా గొప్ప మనిషి అని చెప్పొచ్చు. వైఫ్, ఒక కొడుకు ఉండేవారు. ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఎస్ మేడం. ఇల్లు కట్టుకున్నాక వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఒక మూత తీస్తే లోపల ఒక రూమ్ ఉండేది, అండర్ గ్రౌండ్ రూమ్ లోపల ఒక రూమ్ ఉండేది, చిన్న గుహలాగా పెట్టుకున్నాడు. ఓకే. ఒకసారి నేను 11 days అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళి ధ్యానం చేస్తానని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఓకే. వైఫ్ ఆఫీస్కి వెళ్ళిపోయేది, టీచర్ అనుకుంటాను. పిల్లాడు స్కూల్కి వెళ్ళిపోయాడు, తను కూడా బయటికి బిజినెస్కి వెళ్ళిపోయేవాడు. నేను ఒకదాన్నే ఉండేదాన్ని. పొద్దున్న 11 o'clockకి లోపలికి వెళ్ళానంటే రాత్రి మళ్ళా 8 o'clock 9 o'clock బయటకు వచ్చేదాన్ని. మార్నింగ్ 8 o'clock వెళ్తే ఎస్, నైట్ 9 o'clock వరకు. అంతసేపు లోపల కూర్చొని ధ్యానం చేయడం. మళ్ళీ రాత్రి 8 o'clockకి బయటకు వచ్చేదాన్ని. మళ్ళీ ఒక్కొక్కసారి మళ్ళీ 9 o'clock 10 o'clock 11 o'clockకి అట్లా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేదాన్ని. 9 o'clock లోపలికి బయటకు వచ్చేదాన్ని. రాత్రి 9 o'clock బయటకు వచ్చి కాస్త భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ నేను 11-12 o'clock మళ్ళీ లోపలికి గుహలోకి వెళ్ళిపోయేదాన్ని. ఓకే. వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున్న 8 o'clock బయటకు వచ్చేదాన్ని. నైట్ అంతా కూడా ధ్యానం చేసుకుంటూ 8 o'clock బయటకు వచ్చి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ 11 o'clock మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ 9 o'clock బయటకు వచ్చేదాన్ని. అలా ఎన్ని రోజులు మేడం? 11 days చేశాను. ఓకే. 11 days నో ఫుడ్ కాదు, ఫుడ్ అయితే తిన్నాను, బట్ చాలా వరకు మౌనంలో ఉన్నాను. ఎవరు ఉండరు కదా ఇంట్లో మాట్లాడడానికి. ఓకే. ఓకే. సో లోపలికి వెళ్ళడం, ధ్యానం చేయడం, అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్. నిజంగా ఎన్ని మాస్టర్స్, ఎంత వైబ్రేషన్స్ నేను పెంచుకున్నానో ఆ యొక్క జర్నీలో, ఆ 11 daysలో. ఓకే. మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి ఏదైనా చేస్తే. ఎవరో చెప్పడం కాదు, మీరు చాలా అద్భుతంగా చేశారు, ఇలా ఉన్నారు, మీ వైబ్రేషన్స్ బాగున్నాయి, మీ ఎనర్జీ బాగుంది, ఇది కాదు. మనకే సాటిస్ఫాక్షన్ రావాలి చేసిన దానికి. అలాగా నాకు చేశాక అనిపించింది. ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ అనమాట నేను అలా కూర్చొని ధ్యానం చేశాను వాళ్ళ ఇంట్లో. అక్కడ చేయాలనేది ఏమన్నా ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది నాన్న, ఇప్పుడు ఇక్కడ రావాలని ఎందుకు అనిపించింది? అగైన్ ద మాస్టర్స్ పుష్. అదే మాస్టర్స్ పుష్. అక్కడికి వెళ్ళిపోయాను. ఓకే. ఇలా ఉంది అని చెప్పాడు అప్పుడే, ఇలా ఉంది గుహని, లోపలికి పెట్టుకున్నానే రూమ్ అని, అంతే. వెళ్ళిపోయాను. తర్వాత ఆ గుహలోనే ధ్యానం. అక్కడ ఒక టాటాయిస్ ఇది పెట్టుకునేదాన్ని, ఏదైనా పండు పెట్టుకునేదాన్ని, ధ్యానం చేసేది, అగరబత్తి పెట్టుకునేదాన్ని, ధ్యానం చేసేదాన్ని. ఓకే. అంటే మెట్లు ఉండేది మేడం గుహలోకి? మెట్లు ఉండేవి. ఓకే. ఒక 5-6 మెట్లు ఉండేవి. 5-6 మెట్లు కిందకి దిగాలి, దిగితే అది ఉంటుంది అనమాట. ఎంత బాగుండేది అనుకున్నావు అక్కడ. నేను తర్వాత అది ముందర చేశాను కదా, ఎప్పుడైతే మహాతార్ బాబాజీ కేవ్కి వెళ్ళి నేను ఎలా చేశానో అది నాకు అక్కడ ఫీలింగ్ వచ్చింది. ఆ సేమ్ ఫీలింగ్ అక్కడ వచ్చింది. ఓకే. కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళారు మేడం తర్వాత మళ్ళీ? ఎన్ని సంవత్సరాల తర్వాత? 2011 తర్వాత అనుకుంటా నేను వ్యాలీకి వచ్చాక నేను వెళ్ళాను. ఆఫ్టర్ 11 అప్పుడు వెళ్ళాను. సో ఎన్ని ఏళ్ళు పట్టింది, ఆ సేమ్ ఫీలింగ్ నాకు వచ్చింది. ఆ కేవ్లో ఎలా చేశానో ఈ కేవ్లో కూడా అంత ఇంటెన్సిటీతో నేను చేశాను. ఓకే. ఇక 11 days పట్టింది, అక్కడ 1 day చాలు. ఓకే. ఓకే. సేమ్ ఎక్స్పీరియన్స్.
అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అది. అలా ఇలా కాదు, మరి 11 days కాన్స్టెంట్గా ఏం ధ్యానం చేయడం అనేది చాలా కష్టం ఎవరికైనా కూడా. మేడం ఆ 11 daysలో ఏమైనా మంచి మీకు గుర్తున్న అనుభవాలు మేడం? 11 daysలోనా, అది ఒకసారి ఇలాగే నేను కూర్చున్నాను, అగరబత్తి ఏం వెలిగించలే అప్పటికి, ఇంకా ఐడియా రాలే. ఓకే. ధ్యానం చేస్తుంటే ఒక విధమైన అగరబత్తి స్మెల్ వచ్చి రావడం మొదలెట్టింది. ఓకే. ఇంట్లో ఎవరూ లేరు, అగరబత్తి కూడా మీ దగ్గర ఏమి లేదు అప్పటికి. నాకు అంటే పెట్టుకోవాలన్న ధ్యాస రాలా. స్టార్టింగ్ ఒక 2 days తర్వాత, ఓకే 11 days కదా, ఒక 2 days తర్వాత అగరబత్తి స్మెల్ ఎంత బాగా వచ్చిందంటే అక్కడ ఒక మనిషి ఉన్నారు అనే ఫీలింగ్ తెప్పించింది అది. ఓకే. అప్పుడే నాకు ఇంకో ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫుల్గా రాఘవేంద్ర స్వామి ఎదురుగుండా. ఈ 2 ఎక్స్పీరియన్స్లు అద్భుతం. ఫుల్గా అక్కడ కూర్చొని ఉన్నారు మీతో పాటు. మీకు మొదటి నుంచి రాఘవేంద్ర స్వామి అంటే ఒక ఇప్పటికేను కనెక్షన్. స్టిల్ ఎస్. సో ఆ 2 ఎక్స్పీరియన్స్, ఒకసారి అగరబత్తి వచ్చింది, ఆ తర్వాత నెక్స్ట్ రాఘవేంద్ర స్వామి అక్కడ వచ్చి కూర్చున్నారు చక్కగా. ఓకే. ఎంత అద్భుతంగా అనిపించింది అంటే ఆ ఫీలింగ్, ఆయన వచ్చి కూర్చుని అది కనపడుతుంటే మెడిటేషన్లోనే కనపడుతున్నాడు, క్లియర్గా కనపడుతున్నారు. ఓకే. నేను స్టార్టింగ్ డేస్లో రాఘవేంద్ర స్వామి చూద్దామంటే ఎలాగైతే జీసస్ కనిపించాడు, నాకు ఆ రాఘవేంద్ర స్వామి కనిపించలే. ఇది ఫస్ట్ టైం మేడం రాఘవేంద్ర స్వామి కనపడడం? కానీ ఫస్ట్ టైం ఇది. ఓకే. ధ్యానంలో కనిపించిన ఫస్ట్ టైం ఇది. ఎలాగ నేను ఊహించుంటే కనుక అప్పుడు కూడా రాఘవేంద్ర స్వామి రావాలి కదా. అవును. జీసస్ ఎందుకు వచ్చాడు, నేను ఇక్కడ ఊహించలే. ధ్యానం చేసుకుంటున్నాను అంతే, ఎవరు కావాలని ఆలోచన రాలా. కానీ పక్కన రాఘవేంద్ర స్వామి వచ్చి కూర్చున్నాడు. ఇంకా చూడు ఆ ఎనర్జీస్ ఉన్నాయి ఒంట్లో, ఒక గూస్ బంప్స్ అనమాట. ధ్యానం చేస్తుంటే మొత్తం బాడీ షేక్ అవ్వడం. ఓకే. అద్భుతంగా ఆయన కూర్చునేది 5 నిమిషాలు 10 నిమిషాలు అయిండొచ్చు, కానీ ఆయన వెళ్ళిపోయాక కూడా ఆ ఎనర్జీస్ దే వర్ షేకింగ్ మీ. ఆయన కనిపించడం మానేశాక కూడా ఆ ఎనర్జీస్ ఉన్నాయి. నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది. నేను చెప్పాను కదా అగరబత్తి స్మెల్ వచ్చిందని. అగరబత్తి స్మెల్ వచ్చాక నెక్స్ట్ అంటే మేబీ నేను వస్తున్నాను అని తెలియజేయడం. ఓకే, అర్థమైందా? నేను వస్తున్నాను అని తెలియజేయడానికి ఫస్ట్ అగరబత్తి వచ్చిందేమో. అంటే మీరు అక్కడ చూడాలి కాబట్టి. ఆ నెక్స్ట్ డే ఏమో థర్డ్ డే ఆయన వచ్చారు, బట్ ఫస్ట్ వచ్చింది అది. అంటే అగరబత్తి ఒక రోజు అదొక రోజు మేడం? అదొక రోజు. అచ్చా అచ్చా. ఓకే. రెండో ఒక రోజు కాదు. పక్కన కూర్చొని 5 నిమిషాల తర్వాత ఆయన వెళ్ళిపోయారు. ఆయన మళ్ళా కళ్ళు మూసుకుని నాకేమీ కనపడలా. ఆయన కూడా ధ్యాన ముద్రలో ఉన్నారు మేడం? ధ్యాన ముద్రలో ఉన్నారు. ఎస్. ఓకే. ఆయన కూడా ధ్యాన ముద్రలో ఉన్నారు. కానీ అది ధ్యాన ముద్రలో ఉన్నారా నాకు అది ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే. హీ కేమ్, ఆయన వచ్చారు. వెయిటింగ్ మీరు ఎన్ని ఏళ్ళు అంటే చూడు, ఐఎమ్ నౌ రెడీ టు సీ హిమ్. ఓకే. అర్థమైందా? ఇప్పట్లో లేదు. నాకేం కావాలి, నాకు ఏదో ఒకటి బూన్ కావాలి, ఏదో ఒకటి కావాలి, హీలింగ్ కావాలి అని ఏదన్నా ఉందేమో లోపల. అంటే నాకు ప్రూఫ్ కావాలి కదా, ధ్యానం అనేది కరెక్ట్ అనేది. ఆ ప్రూఫ్ జీసస్ ఇచ్చాడు. ఓకే. అది జీసస్ ఇచ్చాడు. ఎప్పుడైతే నాకు కన్ఫర్మేషన్ వచ్చేసిందో నేను ధ్యానం కరెక్ట్ అని ఎప్పుడైతే కంప్లీట్గా యాక్సెప్ట్ చేశానో అప్పుడు రాఘవేంద్ర స్వామి వచ్చాడు. ఓకే. అప్పుడు ఇంకా మీరు ఫుల్గా నమ్మడము, ఆ నమ్మకం అనేది ధ్యానంపై నమ్మకం అంతా కూడా రావడం, అట్ సేమ్ టైం ఈ యొక్క ఇంటెన్సివ్ మెడిటేషన్. ఎస్. ఇలా ఇంటెన్సివ్ మెడిటేషన్ అంతకుముందుకు ఎప్పుడు కాలేదు మేడం? ఇంత చేయలేదు, నేను చేయలేదు. తక్కిన వాళ్ళతో చేయించాను. మీరు ఆర్గనైజ్ చేశారు అక్కడ? ఎవరితో మాట్లాడకుండా వాళ్ళు రాత్రి పడుకునేవారు, నేను కిందకి గుహలోకి వెళ్ళిపోయేదాన్ని. పొద్దున్న వాళ్ళు వెళ్ళిపోయేవారు, నేను గుహలోకి. ఓకే. ఇట్ వాజ్ రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. మేడం ఆ టైంలో చిన్నమ్మాయి పరిమళ గారు ఎక్కడ ఉన్నారు మేడం? ఇంట్లో ఉంది. ఇంట్లో ఉన్నారు? ఇంట్లో ఉంది. తను చూసుకోవడానికి ఉన్నారు. మోస్ట్ మెమొరబుల్ కదా? మెమొరబుల్ అసలు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటేనే నాకులో ఒక వైబ్రేషన్స్ వస్తున్నాయి. రాఘవేంద్ర స్వామి పక్కన ఆ ఫీల్ అయిన క్షణాలు జ్ఞాపకం చేసుకుంటేనే వస్తున్నాయి నాకు. ఓకే. అంతకంటే ఏం కావాలమ్మా మనకి?
ఒక మాస్టర్ వచ్చి మనని యాక్సెప్ట్ చేశాడు అంటే దానికంటే గొప్ప విషయం ఇంకేం లేదు. యోగి మన పక్కన వచ్చి కూర్చున్నాడంటే మనకి ఎలిజిబిలిటీ లేకపోతే ఎందుకు వస్తారు ఆయన? అంతే కదా. మనం ఏదైనా అప్లికేషన్ పెట్టాలి అంటే మన ఫస్ట్ డిగ్రీవో 10th క్లాసో పాస్ అవ్వాలి. అప్పుడే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు. ఇది అంతే. వాళ్ళు చూసేదానికి ఆ ఫ్రీక్వెన్సీకి మనం మ్యాచ్ అవ్వాలి. ఎస్, ఆ ఫ్రీక్వెన్సీని మనం ఛానల్ ఇప్పుడు రేడియో ఎలా పెడతాం, ట్యూన్ చేయడం, ట్యూనింగ్ ఉండేది. వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు, ఎప్పుడు రెడీగా ఉంటారు మనకి ఇవ్వడానికి, మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఇది మన వైపు, వాళ్ళ వైపు ఆల్రెడీ ఉంటుంది, కానీ మనం ఎదగాలి, తీసుకోవడానికి మన లెవెల్ని పెంచుకోవాలి ధ్యానం ద్వారా. ఇంకేం ఇలాంటి ఇంటెన్సివ్ మెడిటేషన్స్. ఎస్, మీకు బాగా టైం కూడా భలే కుదిరింది మేడం. సో ఆ టైంలో ఒక్కసారిగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంతా కూడా ఒక్కసారిగా చూసుకుంటూ ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. అప్పటికి బాగుంది మేడం, మీ అనుభవం చాలా బాగుంది. చాలా అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోండి. తర్వాత 11 days అయిన తర్వాత బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఇంకా నేను వెళ్ళాలన్నమాట కర్నూలుకి. అప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు. ఆ గ్రూప్లో ఒక ఆవిడ ఏంటి నాన్ వెజిటేరియన్ తింటుంది. అప్పట్లో నా వెజిటేరియన్ ఇది చాలా ఎక్కువగా చెప్పేవాళ్ళం కదా. ఆవిడ నాన్ వెజిటేరియన్ తింటూ ఆవిడ ఏమని చెప్పిందంటే ఉరవకొండ ఆవిడ, నాకు ఒక గురువు ఉన్నాడు, ఆ గురువు నాకు చెప్పలేదు, అలాంటి సమానమైన మనిషి ఎవరైనా వచ్చి నాకు చెప్తే నేను నాన్ వెజిటేరియన్ మానేస్తాను అని మనసులో అనుకుంది. ఓకే అని వచ్చి నా దగ్గరకు వచ్చింది. ఇంకా ఏడ్చింది, ఎంత ఏడ్చిందో నన్ను చూసి. ఏడ్చేసి, నేను అనుకున్నాను అలాంటి మనిషి కావాలని, మీరు దొరికారు, నేను ఇవాళ నాన్ వెజిటేరియన్ మానేస్తాను ఇవాళ నుంచి. సో తను అనుకున్న గురువు దొరికారని ఆయనకు వచ్చేసింది. మనం అది అలా పెంచుకోవాలి, మనం ఎదిగింప చేసుకోవడం అంటే ఇంకేమీ లేదు. మనం ధ్యానం చేస్తే చాలు, నమ్మకం, శ్రద్ధ, డెడికేషన్ ఇవన్నీ ఉంటేనే ఏదన్నా మనకి మాస్టర్స్ మన దగ్గరకు వచ్చి కూర్చోగలుగుతారు. ఇప్పుడు ఒక గురువు వచ్చి మన దగ్గర కూర్చోగలగడం అంటే చాలా ఈజీ కాదు. మన వైబ్రేషన్స్ బాగాలేదు, కంపు కొడుతున్నాయంటే రారు వాళ్ళు. అది ఆ సిన్సియారిటీ, డెడికేషన్ ఉండాలి. అది ఎంత చూసినప్పుడు మన ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళ వైఫ్ కానీ చూస్తుండిపోయారు. వాళ్ళు చూసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ పొద్దున్నే ఆవిడ తను టిఫిన్ చేసుకుంటుంది కదా, నాకు కూడా ఒక దోశలు వేస్తే ఒక 4 దోశలు వేసి ప్లేట్లో పెట్టి పచ్చడి అది పెట్టి మూత పెట్టి వెళ్ళిపోయేది అనమాట. భోజనం కూడా తయారు చేసి బల్ల మీద రెడీ చేసి వెళ్ళిపోయేది. ప్రతాప్ రెడ్డి గారు మేడం ఉండేవారు, తను కూడాను. తనేం ఎవరు మాట్లాడేవాడు కాదు అంతగా, జనరల్గా చెప్పేవాడు ధ్యానం చేసుకోండి మీరు, మేము ఎవరో మాట్లాడం మీతోటి, ఇది ఆయన చెప్పింది. చాలా మంచి మనిషి అమ్మ, ఇప్పటికీ కూడా ఎంత అభిమానం చూపిస్తాడో. నాకు అలాంటి వాళ్ళు దొరికారు. ఇటు న్యూటన్ ఏంటి, అటు ప్రతాప్ రెడ్డి ఏంటి. అప్పుడు న్యూటన్ సార్ వాళ్ళందరూ అక్కడ కర్నూలులో ఉన్నారు మేడం? కర్నూలులో ఉన్నారు. వాళ్ళు వస్తూ పోతుండేవారు, వీళ్ళంతా కలిసి ఉండేవారు. అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్కి అందరూ కలిసేవారు. గత ఎపిసోడ్లో చెప్పినట్టుగా ఉరవకొండ పిరమిడ్ ఇనాగరేషన్ అప్పుడు కానీ, ఫుల్ మూన్ మెడిటేషన్స్ అప్పుడు కానీ, సో అందరూ మళ్ళీ కలుసుకునేవాళ్ళు న్యూటన్ సార్ వాళ్ళందరూ కూడా. అక్కడ బీవీ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఈ ఈవెంట్స్కి అంతా కూడా ఆయన వచ్చేవారు, తప్పకుండా ఆయన అటెండ్ అయ్యేవారు. ఈయనంటే మంచి అభిమానం ఉంది ఆయనకి. సో స్టార్ట్ అయిన కర్నూలు దగ్గర స్టార్ట్ అయిన ఆ మూమెంట్ అలా పెరుగుతున్నప్పుడు ప్రతి ఈవెంట్లో కూడా పెద్ద ఈవెంట్లో ఆయన వచ్చేవారు. ఆయన బిజినెస్ ఉండేది కదా, అందుకని చెప్పేసి రాకపోయేవారు. బట్ పెద్ద ఈవెంట్స్ మాత్రం తప్పకుండా వచ్చేవారు. చాలామంది అప్పటి నుంచి యంగ్స్టర్స్ ఉన్నప్పుడు చాలామంది వచ్చారు మేడం. 25 years అప్పుడు ప్రతాప్ రెడ్డి గారు అంటే మరి గుణాకర్ ఎంత మా పెళ్లి కూడా కాలేదు అప్పటికి. లాస్ట్ టైం గుణాకర్ రెడ్డి గారి గురించి చెప్పారు కదా మేడం, ఆ ట్రైన్ ఇన్సిడెంట్. ఆయన ఎలా వచ్చారు మేడం? ఆయన ధర్మవరంలో వాళ్ళ అత్తగారు ఇల్లు, అంటే పెళ్ళికి ముందరే కదా వచ్చారు. రావడం ఎలా వచ్చారో తెలియదు. ప్రతాప్ రెడ్డి వీళ్ళంతా కలిసే వచ్చారు ఒకేసారి. అబ్బాయి అనంతపురంలో పనిచేసేవాడు, గవర్నమెంట్లో పనిచేసేవారు, వాటర్ డిపార్ట్మెంట్స్లో బ్రిడ్జ్లు కట్టడం ఏవో ఉంటాయి కదా అవి దాంట్లో. గ్రేట్ మనిషి.
అది ఎలా చెయ్యాలి, ఇంకా ధ్యానం ఏం చేయాలి, ఏం చేస్తే మనం ఎదుగుతాం అనే దీని మీదే ఎప్పుడూ ఉంటాడు. కొత్త కాన్సెప్ట్లు కనిపెట్టడం, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అది ఉండేది. ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చి కర్నూలులో ఉన్నప్పుడు నేను వంటింట్లో వంట చేసుకుంటూ ఉంటే పక్కన చేరి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ ఉండేవాడు. ధ్యానం గురించి మేడం? ధ్యానం గురించే, ఇంకేమీ లేదు. ఓ, ధ్యానం గురించే. ద్వారక్కి తనకి బాగా సరిపోయేది. ఎందుకంటే ద్వారకు కూడా ఇతడ యాస్ట్రల్ ట్రావెల్ ఇవన్నీ ఉండేవి కదా. సో గుణాకర్కి ద్వారక్కి క్వశ్చన్స్ ఆన్సర్లు బాగుండేవి. ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ బాగుండేది వినడానికి. ఓకే, బాగా కన్స్ట్రక్టివ్ ప్రొడక్టివ్ డిస్కషన్స్ ఉండేవి విషయాల్ని. ఓకే. సో అలాగా గుణాకర్ రెడ్డి. ప్రతాప్ రెడ్డి కూడా ఇంచుమించుగా చెప్పాను కదా, ఇంట్లో పిల్లాడిలాగే. బాగుంది మేడం. ఫౌండేషన్ మాస్టర్స్ అంటే నిజంగా తపన మేడం. ఆ తపన ఉండాలమ్మా. సిన్సియర్గా ఉండాలి. ఏదైనా చేసేటప్పుడు సిన్సియర్గా ఉంటే ప్రతి వాళ్ళు ఈ రోజుకి కూడా తలుచుకుంటారు. అది ఎక్కడైనా మిస్ అయింది అనుకో, కొంచెం చేసేసి ఆ తర్వాత సిన్సియారిటీ పోయి ఇంకా దేని వైపు మనం మాయలో పడిపోయాం అనుకో, ఇంకా అయిపోతుంది. వాళ్ళు పక్కదారి పడతారు అంతే. ఇంకా ఓకే, ఇంకేమీ లేదు. మనం తలుచుకోం వాళ్ళ గురించి, ఇలా చెప్పుకోం, మాట్లాడుకోం. ఎందుకంటే మాట్లాడుకునేది ఏం లేదు. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి కానీ, విజయ్ కుమార్ కానీ, గుంటకల్ విజయ్ కుమార్ గారు కానీ, లేకపోతే వీరారెడ్డి కొంచెం ఎక్కువ టైం కాదు, బట్ విజయ్ కుమార్ ఎక్కువ. వీరారెడ్డి ఎవరు మేడం? ఆయన కూడా ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గుంతకల్ మేడం. విజయ్ కుమార్ వీరారెడ్డి అలాగనమాట. గుంటకల్లో ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ఇద్దరు. ఓకే. సో అలాగా వచ్చారనమాట దగ్గరికి. తర్వాత విజయ్ కుమార్ నేను చెప్పాను కదా, నాకు ఏదైనా అవసరం ఉంటే ఫైనాన్స్గా 1000-2000 ఎంతన్నా అలా చేయడం, అది హెల్ప్ చేయడం అనేది ఉండేదని. సో అలాగా విజయ్ కుమార్ గారు బాగా ఫ్రెండ్లీగా ఉండేవారు దగ్గరికి. ఏదైనా అవసరం ఉంటే తప్ప అసలు ఫోన్ చేస్తే చాలు ఆయనకి. ఆ రోజుల్లో మంచి భూమిలో ఉన్నారు ఆయన డిస్ట్రిబ్యూటర్గా గుంటకల్. ఆయన ద్వారా వీరారెడ్డి గారు వచ్చారు. ఆయన వాళ్ళిద్దరు కలిసి వచ్చారు. ఒకటే లైన్లో ఉండేది డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కంపెనీలు అని. సో అలా వచ్చారు అనమాట. వీరారెడ్డి గారి గురించి చెప్పండి మేడం. వీరారెడ్డి గారు చాలా ఇన్నోసెంట్, చాలా జోవియలు, పెద్ద కమిడియన్ అని చెప్పొచ్చు. నవ్వించి చంపుతాడు. ధ్యానం అనే పదం అనడానికి రాదు ఆయనకి. ఓకే. ధాన్యం అనేవారు. అంటే మాటలు అంత సరిగ్గా వచ్చేవి కావన్నమాట. ఓకే. అలా ఉండేవారు. ఫిలిమ్స్ దాంట్లో ఇంట్రెస్ట్, బాగా జ్ఞానం ఉందేమో కానీ స్పిరిచువల్గా తక్కిన వాటిలలో ఇన్నోసెన్స్ ఉండేది. ఆయన ప్రొఫెషన్లో ఆయన ఎక్స్పర్ట్. ఓకే. ఆయన ఎక్కడ కడతాలకు వచ్చి, కడతాల్లో చాలా రోజులు ఉన్నారు. అక్కడే బాడీ వెకేట్ చేశారు ఆయన. కడతాల్లో వెకేట్ చేశారు. ఎప్పుడు మేడం? రీసెంట్గా అమ్మా 2000 తర్వాతే. అది యాక్టివిటీస్లో అన్నింటిలో కూడా పాల్గొనేవారు. అబ్బాయి కూడా నాగార్జున, వీరారెడ్డి గారి కొడుకు. నాగార్జున ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అనుకుంటా, ఆ పేరు కూడా అదే పెట్టారు ఆయన. ఒకడే కొడుకు. సో బేసిక్గా ఫుల్ జోవియల్ పర్సన్. ఫన్నీ నవ్వించి చంపుతాడు అనమాట మాటల్లో. అంత బాగుండేది ఆయనతో. అందరం కూర్చుంటే రాత్రి భోజనాలు చేసుకున్నాక బయట పిరమిడ్ బయట కూర్చుంటే ఇదే జోకులు వేసుకోవడం, నవ్వుకోవడం. సీరియస్గా ఉన్నప్పుడు సీరియస్, కామెడీగా ఉన్నప్పుడు కామెడీ. ఎవరైనా మనం అందరం గ్రూప్ అంతా కూడా అలాగే బాగుండేది కంపెనీ. రాత్రిపూట కూర్చొని మూన్ లైట్ చేసేవాళ్ళం కదా ధ్యానం. అప్పుడు ఈ ఫుల్ మూన్ ప్రోగ్రామ్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి. అన్ని చోట్ల అంటే అప్పట్లో ఎన్ని 3-4 ప్లేసెసే కదా. సో కర్నూలు, ఉరవకొండ, అంతే. గుంతకల్ కూడా లేదు అప్పుడు. నేను చెప్పాను కదా, సెంటర్స్ లేవు అక్కడ. వీళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు. ఉరవకొండ అన్న వెళ్ళేవాళ్ళం, లేకపోతే కర్నూలు అన్నాను. అప్పట్లో ఇంకేం లేవు. ఉరవకొండ, కర్నూలుకి వీళ్ళందరూ గ్యాదర్ అయ్యేవాళ్ళు. సో ఉరవకొండకి వెళ్తేనేమో మన వెంకటేశ్వర సార్ వాళ్ళ ఫ్యామిలీకి మేడం, కర్నూలుకి వస్తే నేను. ఓకే. సో బాగుండేది. ఇట్ వాస్ రియల్లీ సెలబ్రేషన్. బాగుంది మేడం. వీరారెడ్డి గారు చాలా బాగుంది. చాలా బాగుంటుంది. అందరు గ్యాదర్ అయినప్పుడు
ఇట్ వాజ్ లైక్ ఫెస్టివల్ అగైన్. చెప్పుకోవాలంటే నిజంగా ఆ గ్రూప్ అంతా కూడా ప్రతాప్ రెడ్డి గారు కానీ గుణాకర్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా ఒక టైప్ ఆఫ్ మనుషులు. విజయ్ కుమార్ కూడా హీఈస్ ఆల్సో వెరీ హానెస్ట్ పర్సన్, వెరీ సిన్సియర్ పర్సన్. ఎక్కడ ఎక్కువ లేవు దే విషయంలో కూడా. అందుకని నాకు చాలా నచ్చుతాడు ఆయన. కామన్ క్వాలిటీ హానెస్ట్. కామన్ క్వాలిటీ అది. ఉరవకొండ వెంకటేశ్వర గురించి లాస్ట్ టైం చెప్పారు అది. ఆయన ప్రతాప్ రెడ్డి, గుణాకర్ రెడ్డి, విజయ్ కుమార్, వీరారెడ్డి, సంపత్ కుమార్, ఓకే, విజయ్ కుమార్ అని మన అనంతపురం విజయ్ కుమార్, ఓకే, అందరూ 100% సిన్సియర్ పీపుల్ దే ఆర్. దే డోంట్ యాక్సెప్ట్ ఎనీ ఎక్సెస్ మనీ. రాంగ్ వేలో సంపాదన అనేది నో, అది ఆయన వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు చేయరు. అప్పట్లో సంపాదించడానికి మార్గాలు కూడా లేవు. ఓకే, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇప్పుడు ఎన్నో మార్గాలు వచ్చాయి కానీ బట్ స్టిల్ దే ఆర్ లైక్ దట్. అది క్యారెక్టర్. మార్గాలు వచ్చంగానే మారిపోతే అది అసలు క్యారెక్టర్ కాదు. అది మార్గాలు ఉన్నా కూడా మారకుండా ఉన్నారు, అప్పుడు అది అసలు క్యారెక్టర్. వర్క్ మీద డెడికేషన్ ఉంది. ఏ వర్క్ అయితే చేయాలనుకున్నారో ఆ వర్క్ మీద డెడికేషన్ ఉండేది. అది నాకు చాలా ఇష్టమైంది. అందరూ కూడా సేమ్ ఏజ్ గ్రూప్ మేడం ఆ టైంలో. విజయ్ కుమార్కి అప్పటికే పెళ్ళయిందమ్మా, పిల్లలు కూడా ఉన్నారు. వీరారెడ్డికి అంతే. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి చిన్నవాడు అందరిలోకి. స్వర్ణామృతంలో స్టోరీస్ కొద్దిగా లాస్ట్ 2 ఎపిసోడ్స్లో చిన్న గ్యాప్ వచ్చినట్టుంది స్టోరీస్కి. సో అగైన్ వీ రిక్వెస్ట్ పత్రి మేడం టు టెల్ వన్ మోర్ స్టోరీ టుడే. సో మేడం స్టోరీస్కి గ్యాప్ ఇచ్చేసారంట మేడం. అందరూ అలా వచ్చేసింది. ఓకే, అందరికీ మళ్ళీ ఆతృత పెరిగిపోయింది స్టోరీస్ చెప్పడా అని. ఈరోజు ఒక్క స్టోరీ చెప్పండి మేడం. ఈరోజు ఒక్క స్టోరీ రామకృష్ణ పరమహంస చెప్పిన స్టోరీ ఇది. ఒక ఆశ్రమం ఉంటుంది, దాంట్లో గురువు గారు శిష్యులు అందరూ ఉంటారు. ఆ గురువు గారు అందులో సీనియర్ శిష్యులు ఉంటారు కదా, ఆయనకి ఎట్లా చెప్తాడు, నువ్వు ఈ ఆశ్రమాన్ని చూసుకో, నేను 6 నెలలు బయటికి వెళ్ళాలి, పని ఉంది నాకు, నేను 6 నెలల తర్వాత వస్తాను అంటాడు. కానీ కొన్ని క్లాజెస్ పెడతాడు అనమాట. ఏంటి, ఎవరికి కూడా ఇది నాది అని చెప్పకు, ఓకే, ఈ ఆశ్రమం అంతా నాది అని చెప్పకు, ఓకే, ఇదంతా కూడా ఎవరిది అంటే నాది కాదు అనే ఫీలింగ్ అందరికీ రావాలి. అది యూనివర్స్ది. ఓకే, ఇక్కడ ఇది పెద్ద మంచి కొలను ఉంటుంది. ఆ కొలంలో ఆయన రకరకాల ప్రాణులన్నీ దాంట్లో ఉంటాయి. చేపలే అనుకో, ఏవో అన్నీ ఉంటాయి. సో ఆయన అంటాడు, సరే నాది అని చెప్పకని ఫస్ట్ క్లాజ్, ఆ కొలనులో మాత్రం నువ్వు ఏది ముట్టుకోకు, ఓకే అని చెప్తాడు. చెప్తే సరే అంటాడు ఆ శిష్యుడు, సరే అంటాడు. ఆయన వెళ్ళిపోతాడు, గురువు వెళ్ళిపోతారు. అలా అంటే తిరగాలి కదా ఆయన అన్ని చోట్లకి, అలా వెళ్ళిపోతాడు. వీడు హెడ్ కదా ఇంకా. దాంతో 1 రోజు 2 రోజులు ఒక 5-15 రోజుల తర్వాత వీడికి ఆశ పుట్టేస్తుంది. ఏం చేస్తాడు, ఆశ్రమంలో ఎవరన్నా కొత్త వాళ్ళు రాగానే ఇది ఎవరిది అని అనేసరికి నాది అని చెప్పేస్తాడు, ఇదంతా నాది అని చెప్పేస్తాడు. ఒకసారి నాది అన్నాక ఇంకా అది కంటిన్యూ చేయాలి కదా. సో ప్రతి వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది నాది నాది అని చెప్తూ వస్తాడు. తర్వాత కొన్నాళ్ళు పోతుంది, ఇంకా గురువుగారు రారు. ఆ శిష్యుల మీదంతా పెత్తనం చెలాయించడం మొదలెడతాడు. పని వాళ్ళ కింద ట్రీట్ చేసి వాళ్ళందరినీ కూడా ఇదంతా నేను చేశాను, ఇదంతా నాది అని చెప్పుకుంటూ ఉంటాడు. ఓకే. ఆ తర్వాత ఒకళ్ళు వస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కొలం చాలా బాగుంది, దీంట్లో చేపలు చాలా బాగున్నాయి, ఎంత రంగురంగులుగా ఉన్నాయి, నాకు ఇస్తావా అంటాడు. ఓకే. గురుగారు చెప్పారు కదా, నువ్వు అన్నీ నాది అని చెప్పకు, స్పెషల్గా ఆ కొలను ముట్టుకోకని చెప్తాడు కదా. అప్పుడు ఒక చిన్న గాలం వేసి అది చేపని పట్టుకోపోయే టైంకి గురువుగారు ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అంటే ఇంక రాడు అనుకున్నాడు ఆ శిష్యుడు. ఏమనుకున్నాడు, ఇంకా గురువు రాడు, ఇదంతా నాదే అనే ఫీలింగ్లో ఉన్నాడు. అప్పుడు ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యేసరికి ఏం చేస్తున్నా అంటాడు. అప్పుడు ఇంకా ఏమంటాడు, ఏం లేదు, నేను చెప్పాను కదా ఆ కొలంలో ముట్టుకోవద్దని,
ఆ కొలని ఏంటనుకుంటున్నావు? నేను పెంచుకుంటున్నది, అది నాది, నేను పెంచుకుంటున్నాను చాలా జాగ్రత్తగా. తర్వాత ఆ గురువు చెప్తాడనమాట ఏమని, చూడు ఏది కూడా నాది అనే దీంట్లో ఉద్దేశంలో ఉండకు. ఆ కొలల్లో ఉన్న చేపలన్నీ కూడా నా శిష్యులు లాంటి వాళ్ళు. ఓకే, నా శిష్యుల్ని నువ్వు డిస్టర్బ్ చెయ్యకు. అర్థమైందా? నా దాని పరమార్థం నేను చెప్తున్నా ఇప్పుడు. ఆ కొలంలో చేపలే ఉన్నాయి, బట్ ఆయన చెప్పిన అర్థం నేను చెప్తున్నా ఇప్పుడు నీకు. అవన్నీ నా శిష్యులు లాంటి వాళ్ళు, వాళ్ళని నువ్వు డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసావు, అందుకనే నేను ఇక్కడ ప్రత్యక్షం అయిపోయాను. ఆ గురువు ఏం చేస్తాడు, అక్కడ ఫిజికల్గా వస్తాడు, బట్ హాస్టల్గా వచ్చినా ఫిజికల్గా వస్తాడు, కనపడుతున్నాడు అక్కడ. చెప్తాడనమాట, నువ్వు ఎందుకు దాన్ని టచ్ చేస్తావు, నేను చెప్పాను కదా నేను అది ముట్టుకోవద్దని. ఎప్పుడైతే నువ్వు నా శిష్యుల్ని టచ్ చేస్తావో అప్పుడు నేను ఇక్కడ ప్రత్యక్షం అవుతాను. ఇది ఏది నీది కాదు, ఇదంతా యూనివర్స్ది. ఏది కూడా నాది అని చెప్పుకొని తిరగడం చాలా తప్పు. ఓకే, నేను చేసినా కూడా నాది అని నేను చెప్పుకోకూడదు. ఏది నీది కాదు, పైనుంచి ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఆ ప్రకృతి ఇచ్చింది, ఆ యూనివర్స్ ఇచ్చింది ఈ ఆశ్రమం అనేది. మనం చేసిన విషయం కాదు ఇది అని కూర్చోపెట్టి ఆ శిష్యుడికి బాగా చెప్తాడు ఆ గురువు. ఇదంతా నీది కాదు, ఎవరిది కాదు, యూనివర్స్ది. దాన్ని రెస్పెక్ట్ చెయ్యి. అవన్నీ కూడా నా శిష్యులు లాంటి వాళ్ళు. నేను పెంచుకుంటున్నాను, నేను వేస్తున్నాను, నేను చూసుకుంటున్నాను. అలాంటి వాటిని కూడా నువ్వు అంటే ఆఖరికి నువ్వు అది కూడా రూల్ తప్పడానికి ప్రయత్నించావు. ఫస్ట్ రూల్ ఏమో నాది అని చెప్పడం, నాది అని చెప్పడం, అందరినీ పెత్తనం చేయడం, పని వాళ్ళందరి దగ్గర పెత్తనాలు చేయడం, అధికారాలు చూపించడం, అది సెకండ్ది. తర్వాత ఇక్కడికి కూడా వస్తాడు, మూడోది కొలం దగ్గరికి. ఆ కొలం దగ్గర కూడా వస్తాడు. అక్కడ ఎక్స్ట్రీమ్ అయిందని చెప్పేసి గురువు ప్రత్యక్షం అయిపోతాడు. ఓకే, ఎప్పుడైతే మనం పూర్తి తప్పుడు పనులలో హై లెవెల్లోకి వెళ్ళిపోతామో గురువు ప్రత్యక్షం అవుతాడు. తను పెంచుకుంటున్న వనంలో, తను ఎంతో అభిమానంగా పెంచుకుంటున్నాడు దాన్ని. ఆ వనంలో అలా జరిగితే ఊరుకోడు. ఓకే, గురువు రూపంలో వచ్చాడు. ఆ యూనివర్సే గురువు రూపంలో వచ్చింది. ఆ యూనివర్సే గురువు రూపంలో ప్రత్యక్షమై ఇవన్నీ అనేక చెప్తుంది. ఇది తప్పు, ఇది చేయకూడదు, ఏది నీది కాదు, నువ్వు పెత్తనం చేయకూడదు, వాటిని ముట్టుకోకూడదు. నేను 3 విషయాలు చెప్పాను, 3 నువ్వు తప్పావు. ఏం చేస్తాడు, అని బయటికి పంపించేస్తాడు. ఇక్కడ ఉండడానికి నీకు అర్హత లేదు, బయటికి వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తాడు. ఓకే, ఆ యొక్క మనిషిలో, ఆ గురువులో మొత్తం ప్రకృతి అంతా కనిపిస్తుంది. ఆయన చూసి ఈ శిష్యుడు హడలిపోతుంటాడు అనమాట. ప్రత్యక్షమయ్యాక ఆ శిష్యుడు హడలిపోతుంటాడు. ఎందుకంటే యూనివర్సే చెప్తుంది. యూనివర్స్ ఎప్పుడు చెప్తుంది, అన్నీ అతిక్రమిస్తే వస్తుంది. ఈ కరోనా ఎందుకు వచ్చింది, అన్నీ అతిక్రమించాం. మనుషులుగా మనం అతిక్రమించాం అన్నీ. ప్రకృతిని కేర్ చేయలేదు, మనుషుల్ని కేర్ చేయలేదు. కరెక్ట్, అప్పుడే వస్తుంది. సో ప్రకృతి మొత్తం ఈ రూపంలో వచ్చింది, ఈ రూపంలో వచ్చింది అలా చేయడానికి. Yes. ఆ శిష్యుడు ఎలాగైతే అదిరిపోయాడో ఇప్పుడు మనం అదిరిపోతున్నాం. ఒకళ్ళనొకళ్ళు ముట్టుకోవడానికి కూడా అదిరిపోతున్నాం. ఓకే, అది ప్రకృతి బలం. అది ఏదైనా తిప్పగలదు, ఏమైనా చేయగలదు. ఆ యూనివర్స్లో ఆ గురువుని లోపల ఉన్న ఆ యూనివర్స్ని చూస్తుంటే ఆ శిష్యుడు దూరం 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 వెళ్ళిపోవడం మొదలెట్టాడు అనమాట, భయపడిపోయి. ఓకే, చాలా భయపడిపోయాడు అనమాట. ఇలా అంటే నేను చాలా తప్పులు చేశాను అనే సంగతి మెల్లిమెల్లిగా, ఇంకా నువ్వు ఇక్కడ ఉండడానికి నీకు అర్హత లేదు, బయటికి వెళ్ళిపో, భూమి పంపించేస్తాడు. ఆ గురువు రూపంలో ఉన్న యూనివర్స్ పంపించేస్తుంది. సో మనం ఈ యొక్క జన్మ తీసుకొని ఈ ప్రకృతిలోకి వచ్చామంటే ఇది మంది కాదు, మనం ఇక్కడ వీఆర్ గెస్ట్, చూసుకోవడం అంతే, చూసుకోవడం. వీఆర్ గెస్ట్ హియర్. ఇక్కడ మనం కాస్త డ్యామేజ్ చేసాము, ఏది మంది కాదు. అర్థమైందా? బాగుంది మేడం. ఈరోజు మనం కరోనాతో స్టార్ట్ అయ్యి ఆ మెసేజ్ ఏంటి, ఆ ప్రకృతి మెసేజ్ ఏంటి కరోనా రూపంలో అనేది ఈ కథ ద్వారా రావడం అనేది చాలా బాగుంది. సో ప్రకృతిని ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకూడదు. దాన్ని చూసుకోవడం అనేది మన బాధ్యత. దానికి కాపలాదారులం మనం. ఎస్ ఎస్, అంతే.
జాగ్రత్తగా చూసుకోవాలి, నరిష్ చేయాలి, పెంచాలి. దాన్ని గెలం వేసామంటే అయిపోయా వచ్చేస్తుంది రూపం. తప్పకనే వస్తాడు, నిజంగా ఎక్కడి నుంచి వస్తాడు ఆయన. ఏ రూపంలో రావచ్చు, ఏ రూపంలోనే రావచ్చు. ఇదే రూపంలో వచ్చింది మనకి ఇప్పుడు కరోనా రూపంలో. టు అలర్ట్ ఎవ్రీవన్. అలర్ట్ పిచ్చగా అలర్ట్ చేసింది మొత్తం భూమండలాన్ని. ఇది ఒక చోట 2 చోట్ల కాదు, మొత్తం భూమి మీదకి వచ్చింది. అది ఎవరో క్రియేట్ చేశారు, వాళ్ళు క్రియేట్ చేశారు అని మనం ఊరికే అనుకుంటున్నాం, కానీ అక్కడ పర్మిషన్ లేదే ఎవరు క్రియేట్ చేయలేరు. కరెక్ట్ మేడం. చాలా బాగుంది మేడం మెసేజ్. స్వర్ణామృతం 33rd ఎపిసోడ్లో మన కరోనా ఎలా జరిగింది ఈ గత 6 నెలలు, సో మనం ఎలా చేసుకున్నాము, మళ్ళీ టైమ్ టు మీట్ ఎవ్రీవన్, షేర్ అవర్ నాలెడ్జ్ టు ఎవ్రీవన్ అనే ఒక మెసేజ్తో మొదలైన ఈ యొక్క ఎపిసోడ్ అలా ముందుకొచ్చి మన పిఎస్ఎస్ఎంలో ఉన్న గ్రేట్ మాస్టర్స్ అప్పట్లో మన ప్రతాప్ రెడ్డి గారు కానీ, గుణాకర్ రెడ్డి గారు, విజయ్ కుమార్ సారు, వీరారెడ్డి గారు, ఇలా ఎంతోమంది మాస్టర్స్ గురించి వాళ్ళ అనుభవాలు, అలా ప్రయాణాలతో పాటు చిట్ట చివరిలో ఒక అద్భుతమైన కథ, ప్రకృతిని మనం కాపాడాలి, ప్రకృతి మన ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తే ఇలాంటి కరోనా లాంటి అన్నీ కూడా మనకి రుచి చూపించి మళ్ళీ ఒక అలర్ట్ చేసే ఒక వస్తుందనే ఒక మెసేజ్ ఒక కథ రూపంలో చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఈ యొక్క ఎపిసోడ్ చాలా అద్భుతంగా జరిగిందని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న పిఎంసి యాజమాన్యానికి మొత్తానికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ మై సెల్ఫ్ చందు అండ్ పత్రి మేడం ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్, బెంగళూరు. థ్యాంక్ యూ.